రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ ఒక ₹1 కోటి మొత్తం కలిపి ₹4 కోట్ల పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా, లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టుల మీద షాపుల మీద కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారా, లేకపోతే ఈ కాంట్రాక్టర్లు షాపుల వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడి ఉన్నారా? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు. ఒక ఏడాదికి ₹1,59,00,000 లీజ్ అమౌంట్, దానికి 18% జీఎస్టీ చెల్లించాలి. మొత్తం కలిపి ఏడాదికి ₹1,87,00,000 చెల్లించాలి. అయితే ఒక ఏడాది పూర్తయింది. 2023 జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది. అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు, ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి. కానీ ఒక ఏడాదే పూర్తయింది. 2వ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే, ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు 10% పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి. అంటే ₹1,59,00,000కి 10% పెంచి డబ్బులు కట్టాలి. దానికి కడితే ₹1,75,00,000 అవుద్ది. దాని మీద మళ్ళీ 18% జిఎస్టీ అంటే ₹30,00,000 కట్టి మొత్తం ₹2,04,00,000 ₹2,05,00,000 అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు 2వ సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన ₹2,04,00,000 ₹2,05,00,000 డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు? ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది.
కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తున్నా తెలుసా? 6 నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి మురళి గారు, 2వ సంవత్సరం డబ్బులు కట్టాలి, కట్టకుండా ఏం చేశారో తను 2,05,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కట్టకుండా ఒక 6 నెలల పాటు, అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 9/9/2024 అంటే ఒక 4 రోజుల కిందట. 9/9/2024 ఈ కాగితాలన్నీ మీకు పెడతాను. ఇదిగోండి, ఎండోమెంట్ కార్యాలయానికి ఈఓ గారు రాసింది 18/6/2024. అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు. ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా, అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా. 6 నెలలు వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేస్తుంది. కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు. రేపు పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చున్న ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం. అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్, ఉదాహరణకి గొలపురంలో ఉన్న ఈబీసీ కాలనీ, అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం, మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఒకటి వాటర్స్ ఇది, ఆ ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడాం. అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ, డ్రింకింగ్ వాటర్ ఒకటి, మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం. సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని, మా కార్యకర్తలని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని, అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడాల. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000